ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రైవేట్ పీపీపీ జపం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆయన మనసులో ఉన్న భావాలన్నింటినీ ఒక్కసారిగా కక్కేశారు. మరి ఎప్పటి నుంచో ఉన్న అసహనం కావచ్చు, అదంతా కూడా బయటపడింది అని అంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక సమావేశంలో మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఇంట్లో కూర్చుని పడుకుంటే మీకు జీతాలు ఇచ్చేస్తారు, ఊరికనే పబ్లిక్ సెక్టార్ లో ఉన్నాం కదా అని బెదిరిస్తున్నారా? అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా తయారు చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని. 12,000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మేము ప్రైవేటీకరణ చెయ్యము అని మీ ఇంటికి వచ్చి చెప్పాలా? ఇలా అసలు ఒక స్థాయిలో విరుచుకు పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మొత్తానికి గతంలో లోకేష్ గారు ఇలా చాలా మంది సన్నాయి నొక్కులు నొక్కారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతున్నామని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. మా ప్రయత్నాలు మేము చాలా తీవ్రంగా చేస్తున్నాము, ఎన్డీఏతో మాట్లాడి మేమేదో యూటర్న్ చేసామనో లేకపోతే మేము ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ చేస్తామనో, మీకు ఏదన్నా ఆధారం పబ్లిక్ గా బాబు గారు లేకపోతే ఇక్కడ ఎంపీలుగా నేను లేకపోతే అనకాపల్లి ఎంపీ రమేష్ గారు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ గారు, పంచకల్ రమేష్ గారు ఏదైనా వచ్చి ఎప్పుడు ఎక్కడ అన్నారా? అందరికి మనందరికి కోరేది ఏంటి? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఇక్కడున్న కార్మికులకి నిర్వాసితులకి అందరికీ జస్టిస్ జరగాలని మేము అనుకుంటుంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి, ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రి మనం అడగాలి. ఏదైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనకి వేరే సోర్సెస్, ఇందాక పల్లా గారు కూడా చెప్పారు, ఆ సోర్సెస్ నుంచి ఫండ్స్ అన్ని మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలగాలి. అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషనే ఆగిపోతుంది. చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు, ఇక్కడ పనిచేయరని లేకపోతే ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదని. అండ్ ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన ఆఫీసర్ కూడా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పేశారు. ఒక రకంగా చాలా తీవ్రంగా కార్మికుల్ని మీరు పని చేయకుండా కేవలం బెదిరిస్తున్నారు ప్రభుత్వాన్ని, నష్టాల్లో ఉంటే ఏం చేయాలి, మేము ప్రతిసారి జీతాలు ఇస్తూ కూర్చుంటారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా తన మనసులో ఉన్నటువంటి ప్రైవేటు మోజుని బయట పెట్టేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పటికే ఈ చర్చ చాలా దారుణం. ఇప్పటిదాకా ఎన్నికల ముందు హామీ ఇచ్చి అక్కడ ఉన్న కార్మికులకి అందరికీ హామీ ఇచ్చి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడికి వెళ్ళి కార్మికులకు సంఘీభావం తెలిపి మేము ప్రైవేటీకరణ ఆపుతాం అనేటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మరోసారి బయట పెట్టుకున్నారు. ఆయనకు పూర్తిగా అంతేకాదు, త్వరలో ఫ్యాక్టరీ వస్తుంది, ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీ వస్తుంది ఇక్కడ, అది లాభాలు నడుస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని మేము ఏం చేయాలి అనేటువంటి హింట్ కూడా ఇచ్చారు. అంటే మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది అనేటువంటి హింట్ కూడా ఇచ్చారు. దానికి అది పెట్టాలి అని చెప్పేసి వీళ్ళే ప్రతిపాదనలు కేంద్రానికి పంపించిన విషయం కూడా తెలిసిందే మనకి. ఇలాగా అంతేకాదు, ఇంకా అక్కడెక్కడో ఒక ఫ్యాక్టరీలో ఇలాగే వస్తే పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది, సో దాంతో అంతా సెట్ అయిపోయింది అని బెదిరింపు కూడా డైరెక్ట్ గా బెదిరించేశారు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దారుణం అనేటువంటిది ఇప్పటికే అన్ని వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే దీని మీద కార్మిక నాయకులు కూడా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులు కూడా చాలా స్ట్రాంగ్ గా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పచ్చి అబద్ధాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం సొంత గనులు లేకపోవటం. కొన్ని సొంత గనులు లేకపోయినా కూడా మేము మా నాణ్యత వల్ల చాలా లాభాల్లో నడిపించగలిగాం ఇంతకాలం అంటూ కూడా చెప్పారు. ఇంకా యంత్రాల మరమ్మతులు కూడా డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా ఇది స్లోగా ప్రైవేటీకరణ వైపు దీన్ని నడిపించేలాగా కుట్ర పన్నింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అనేటువంటిది కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. 20,000 మంది ఉండాల్సిన కార్మికులను 10,000 మందికి కుదించేశారు. అప్పటి నుంచే కూడా మాకు డౌట్ గా ఉంది. సో ఇది కళ్ళబుల్లి మాటలు చెప్పారు ఎన్నికల ముందు, మేము ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని. కానీ మొత్తం ఇప్పుడు బయట పెట్టేసుకున్నారు, విషయాన్ని బయట పెట్టేసుకున్నారు, ప్రైవేటీకరణ చేసి తీరుతాం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టేశారు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ముడి సరుకు అందుబాటులో లేకపోవటం అన్నటువంటిది మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న లాభాల్లో
నడవకుండా ఉండడానికి కారణం అని కార్మికులు చెప్తున్నారు. అయినా కూడా మా వంతుగా మేము కృషి చేసి బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ట్రై చేయటం వల్లే చాలా కాలం లాభాల్లో నడిచిందని చెప్తున్నారు. చాలా చోట్ల సొంత గనులు ఉన్న ప్రైవేట్ కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూతపడినటువంటి సందర్భంలో సొంత గనులు లేకపోయినా కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లో చాలా కాలం నడిపించాము. ఇటీవల యంత్రాల మరమ్మతులకు కూడా మరి డబ్బులు ఇవ్వకుండా ఇలాగా కార్మికులను కుదించేసి ఇలా స్టెప్ బై స్టెప్ దశల వారీగా దీన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. ఇప్పుడు మొత్తానికే బయటపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా కార్మిక నాయకులు చాలా తీవ్ర స్వరంతో చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించడం జరిగింది. దీని మీద రాజకీయ పరిశీలకుల్లోను, విశ్లేషకుల్లోను, ప్రజా సంఘాల్లోనూ, అలాగే కమ్యూనిస్టు పార్టీల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పుడు త్వరలోనే ఇది అతి పెద్ద ఉద్యమంగా, ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పెద్ద నినాదంతో ఎంతో మంది అసువులు బాసి తెచ్చుకున్నటువంటి ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఇప్పుడు మళ్ళీ మరో ఉద్యమానికి అక్కడ అవకాశం ఏర్పడేలాగా ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి.